ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు మరియు ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొనింది. కాగా అర్ధరాత్రి నుంచి నెల్లూరు జిల్లాలో వర్షం కురుస్తోందని, ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వర్ష సూచన అయితే ఉండబోతుంది. ఇక ఈరోజు రేపు మనకి ఎల్లుండి వాతావరణం కొంచెం తేడాగానే ఉంటుంది. పొడి వాతావరణం ఏర్పడినప్పటికీ సాయంకాలానికి అంతా కూడా మారిపోయి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే పండగ వాతావరణం నెలకొన్న సమయంలో ఇప్పుడు వర్షాలు అనంటే కొంతమంది పడితే పడతాయి లేకపోతే లేదులే అన్నట్టు ఉన్నారు. సో కొంచెం అయితే అలర్ట్గా ఉండండి. సో వర్షంలో మీరు సినిమాలకి లేదా పండుగ వాతావరణంలో ఏమైనా చేస్తూ ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. వర్షం పడేటప్పుడు మాత్రం ఏ చెట్ట కింద అయితే ఉండవద్దు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్ అయితే ఇచ్చింది. సో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా పండుగను కొంచెం ఆనందంగా ఆహ్లాదంగా జరుపుకుంటూనే వాతావరణాన్ని కూడా ఒకసారి గమనిస్తూ ఉండాలని కూడా పేర్కొంటుంది. అయితే ఈ వర్షాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే ఉంటాయి. నేటి నుంచి 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లోనే ఈ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొనింది వాతావరణ శాఖ. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. ఉత్తర కోస్తాంధ్రలో అలానే యానంలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ వివరించింది. ఇదిలా ఉండగా మనకి పలు జిల్లాల్లో రాత్రి నుంచే వర్షం అనేది కురుస్తూ ఉంది. సో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఇవాటి నుంచి 3 రోజుల పాటు అయితే వాతావరణ పరిస్థితి అనేది ఇలాగే ఉండబోతుంది. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రస్తుతం హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చలి అనేది చంపేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి ముందు విపరీతంగా చలి పెడుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో వాతావరణ శాఖ ఈ వర్షాలు పడతాయని హెచ్చరించడం కొంచెం జాగ్రత్తనే చెప్పుకోవాలి.